మన్మనాభవం తండ్రి పిలుపు ఆత్మగా నిలిచే వినురా బాబు. ఆత్మిక ద్రిల్లో సిద్ధమవు శాంతిధామం వైపు పయనమవు. మన్మనాభవం దేహి అభిమానం నన్నొక్కరినే స్మృతి చేయు. ఇప్పుడే సిద్ధం తూలే కాకముందే పూర్తి వారసత్వం తీసుకో బాబు. నేను శరీరం కాదు ఆత్మను అని నిత్యం భావించమన్నాడు. శరీరం లేని తండ్రే వచ్చి ఆత్మిక డ్రిల్ నేర్పిస్తున్నాడు. వారు నేర్చుకోరు నేర్పిస్తారు సుప్రీం టీచర్ బాపు దాదా. మనమైతే సహాయక గురువులం ప్రపంచానికి ఇదే సందేశం. అటెన్షన్ ప్లీజ్ మన్మనాభవం ఇదే ఆత్మిక స్కూల్ డైరెక్షన్. నిప్పు అంటుకునే ముందు సిద్ధమవు అని తండ్రి హెచ్చరిక. ఫెయిల్ అయితే పశ్చాత్తాపమే సంవత్సరం వృథా పెద్ద నష్టం. చదవకపోతే ఏమవుతుంది అనే మాట మాయవల. స్ట్రిక్ట్గా ఉండి నిర్దయముగా పూర్తి వారసత్వం తీసుకో బిడ్డ. టూలేటని టీచర్ అనకూడదు, ఈ చదువులో ఫెయిల్ ఉండకూడదు. జన్మల దిగజారుడు ఇప్పుడు ముగింపు దశ. ఇనుపయుగం నుండి వెండి యుగం ఇదే రిటర్న్ జర్నీ పథం. ముళ్ళ ప్రపంచం ముగుస్తోంది, పుష్పాల తోట రాబోతోంది. దుఃఖహర్త సుఖకర్త తండ్రి మళ్ళీ స్వర్గాన్ని స్థాపిస్తాడు. మేము పావనులమవుతాం, యోగ బలంతో పైకి ఎగుస్తాం. చెడు సాంగత్యం ప్రమాదమై మాయరూపీ మొసలి పిలుస్తుంది. మహాశత్రు కామమే అత్యంత జాగ్రత్త అవసరం. ఒక్కసారి నోట్లో పడితే మెల్లమెల్లగా మింగేస్తుంది. లైన్ క్లియర్ గా ఉంచుకో బాబు, తండ్రి స్మృతి ఒకటే రక్షణ. పతిత పావనుడు ఒక్కరే, యోగ బలమే అసలైన ఆయుధం. భక్తి ముగిసి జ్ఞానం మొదలైంది. ఇది పురుషోత్తమ సంగమయుగం. రాజయోగం నేర్పించేది శివబాబా ఒకడే సత్యం. శ్రీకృష్ణుడు అందరి తండ్రి కాదు, ఈ రహస్యం ఇప్పుడు తెలిసింది. రచయితను స్మృతి చేయమన్నాడు, రచన వదిలేయమన్నాడు. నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇదే కల్ప సత్యం. బాబా తోడుంటే భయం లేదు, అదే ఛత్ర ఛాయ అనుభవం. విఘ్నాలు వచ్చి కూలిపోతాయి, వినాశకుల డిగ్రీ సిద్ధం. పరీక్షలు ముందుకు నడిపిస్తాయి, అనుభవీ మూర్తుల్ని చేస్తాయి. సమయానికి సహయోగం చేస్తే ఒకటికి పదమాల ఫలితం. మన్మనాభవం తండ్రి పిలుపు ఆత్మగా నిలిచి వినునా బాబు. ఆత్మిక డ్రిల్లో సిద్ధమవు శాంతిధామం వైపు పయనమవు. ఇప్పుడే సిద్ధం టూలేట్ కాకముందే పూర్తి వారసత్వం తీసుకో బాబు. ఓం శాంతి, ఓం శాంతి. తండ్రి స్మృతిలో విజయం